ఆటోనామస్ డిస్ట్రిక్ట్స్ కౌన్సిల్స్. ఓకే, ఆటోనామస్ డిస్ట్రిక్ట్స్ కౌన్సిల్ దీని గురించి మాట్లాడే ముందు నేను మీకు షెడ్యూల్ గురించి మాట్లాడాలి. ఓకేనా? సో షెడ్యూల్స్ షెడ్యూల్స్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ షెడ్యూల్స్ అంటే అర్థం ఏంటి మిత్రమా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇది మీకు ఎలా సెటప్ అయిపోయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే దీంట్లో మొత్తంగా మీకు 25 పార్ట్స్ ఉన్నాయి, 25 పార్ట్స్. ఆర్టికల్స్ గురించి చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 390 ఉన్నాయి. ఓకేనా? అమెండ్మెంట్స్ చూసుకుంటే ఓకేనా దే ఆర్ అమెండ్మెంట్స్ చూసుకుంటే ఒక 106 ఉన్నాయి. మరి దీంతో పాటుగా స్కెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయి? మనకి 12 స్కెడ్యూల్స్ ఉన్నాయి. సింపుల్గా నేను కోడ్ చెప్పిన టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అని. ఎవ్రీ టైం రిపీట్ అయ్యే క్వశ్చన్ ఇది. ఓకేనా? మీరు పోలీస్ కనుక ప్రిపేర్ అయితే ప్రతిసారి మీకు ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. మరి టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం టీ అంటే టెరిటరీ, భారత ప్రాంతాలు. ఈ అంటే ఎమోల్యుమెంట్స్ అంటే జీతభత్యాలు. ఏ అంటే అఫర్మేషన్స్ అంటే ప్రమాణ స్వీకారాలు. ఆర్ అంటే రాజ్యసభ. ఎస్ అంటే స్కెడ్యూల్డ్ ఏరియా. ఓ అంటే అదర్ షెడ్యూల్ ఏరియాస్. ఈ పాయింట్ నేను మాట్లాడేది. అదర్ షెడ్యూల్ ఏరియాస్ అంటే ఇతర షెడ్యూల్ ప్రాంతాలు, ఇతర షెడ్యూల్డ్ ప్రాంతాలు. మరి ఆ షెడ్యూల్డ్ ప్రాంతాలు ఏంటి సార్ అంటే జనరల్గా ఏటీఎం రాష్ట్రాలు ఉంటాం మనం. ఏటీఎం అంటే ఏంటంటే అస్సాం కానీ, త్రిపుర కానీ, మిజోరాం కానీ, మేఘాలయ కానీ. ఓకేనా? ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఏంటంటే దట్ ఈస్ మేఘాలయ. మేఘాలయ అబ్బా సార్ మరి మిగతా కూడా చెప్పండి అంటే చెప్తాను, ఉన్నా కదా, అందుకే కదా. సో ఎఫ్ అంటే ఫెడరలిజం అంటే సమాఖ్య. ఓ అంటే అఫీషియల్ లాంగ్వేజ్ అధికార భాష. ఎల్ అంటే ల్యాండ్ డిస్ప్యూట్స్ అంటే భూ తగాదాలు. డి అంటే డిఫెక్షన్ యాంటీ డిఫెక్షన్ లా పార్టీ ఫిరాయింపు చట్టాలు. పి అంటే పంచాయతీలు. ఎం అంటే మున్సిపాలిటీలు. ఓకేనా? ఇప్పుడు మన టాపిక్ అది కాదు, ఇది ఇతర షెడ్యూల్ ఏరియాస్. సో ఇక్కడ ఆ ఇతర షెడ్యూల్ ఏరియాస్ని, షెడ్యూల్ ఏరియాస్ని మనం ఎందుకు సార్ అంత గట్టిగా తీసుకోవాలి? అక్కడ ఏం జరుగుతుందంటే అవి చాలా వల్నరేబుల్ రీజన్స్. వల్నరేబుల్ రీజన్స్ అంటే హాని పొందడానికి ఎక్కువగా స్కోప్ ఉన్న ఏరియాస్. అక్కడ ఒక ప్రాంతం వాడు కానీ, ఒక తెగకి సంబంధించిన వాడు కానీ ఇలా రూల్ చేస్తే కరెక్ట్ కాదు అక్కడ. ఎందుకంటే వివిధ రకాల తెగలుంటాయి. జిల్లాకు ఒక తెగలుంటాయి. ఆ జిల్లాకున్న తెగల మీదనే వాటికి ఆ ఏరియాకే పేర్లు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే బోడో ల్యాండ్, కర్బీ అంగ్లాంగ్ ల్యాండ్, నార్త్ కచార్ ల్యాండ్, మీజో ల్యాండ్, గారో ల్యాండ్, కాశీ ల్యాండ్, జయంతియా ల్యాండ్. ఇవన్నీ చూడండి. ఇక్కడ జిల్లాని మనం స్టేట్గా చేసుకుంటూ పోతే ఎన్ని స్టేట్స్ అని చేయాలి ఇండియాలో? సో అందుకే వాటికి స్వతంత్ర ప్రతిపత్తి అటనామస్ హోదా ఇవ్వడం జరిగింది. ఆటోనామస్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ప్లేస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ గ్రామ పంచాయతీలు మీకు ఎక్కువ కనబడవు. ఇక్కడ ఎట్లుంటుంది తెలుసా మీకు? ఆటోనామస్ డిస్ట్రిక్ట్స్ కౌన్సిల్స్ ఉంటాయి. ఓకేనా? ఏడీసీ ఉంటుంది ఇక్కడ. ఏడీసీ ఆటోనామస్ డిస్ట్రిక్ట్స్ కౌన్సిల్స్. వీటికి ఎన్నికలు ఉంటాయి. ఇక్కడ మన దగ్గర పంచాయతీలకు ఎన్నికలు ఉంటాయి కదా. సో ఒకటి కొన్ని ప్లేస్లలో పంచాయతీలు ఇంప్లిమెంట్ కావు. మనకి పెసా యాక్ట్ అని ఒకటి ఉంది. ఇగో పెసా యాక్ట్, మీకు పెసా యాక్ట్ అని ఒకటి ఉంటుంది. పెసా అంటే ఏంటంటే పంచాయత్స్ ఎక్స్టెండింగ్ ఇన్ షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్. ఓకేనా? ఈ పెసా యాక్ట్ నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఏ సంవత్సరంలో వచ్చింది? ఎన్నిసార్లు మీ ఎస్ఐపిసి గ్రూప్స్లో, సిజిఎల్లో, మన సిహెచ్ఎస్లో ఎన్నిసార్లు క్వశ్చన్ అడిగారు? నాకు దీనికి ఆన్సర్ చేయండి. చేయలేదంటే నువ్వే లాస్ అయ్యేది, నువ్వే మిత్రమా. నాదేం లేదు, మీరే లాస్ అవుతారు. అది ఏ సంవత్సరం వచ్చింది చెప్పండి. మరి పేరు చూడండి, పంచాయతీ ఎక్స్టెండింగ్ ఇన్ షెడ్యూల్డ్ ఏరియాస్. మరి పంచాయతీ ఎక్స్టెండింగ్ అంటే పంచాయతీ చూడండి. సో ఇవి మనకి ఎప్పుడు వచ్చింది? 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకేనా? మనకి 1992, 93 ఆ టైంలో ఇవి రావడం జరిగింది. అంటే దాని తర్వాతనే కదా ఇవి మనకి వచ్చింది. అంటే షెడ్యూల్ ఏరియాస్లో ఒకప్పుడు చూడండి తండాలల్లో, లంబాడా తండాలల్లో అసలు పంచాయతీలు ఉండేవి కాదు. మరి తర్వాత లంబాడా తండాలు కూడా పంచాయతీలు వచ్చినాయి. ఏంటంటే షెడ్యూల్ ఏరియాస్లోకి ఇప్పుడు కూడా పంచాయతీలు ఎక్స్టెండ్ చేస్తున్నాం. మరి అలాంటి యాక్ట్ ఇలాంటి ఏరియాలో పనిచేయదు. ఎందుకు సార్ అంటే ఉన్నదే తక్కువ జనాభా. ఎందుకు 3-tier సిస్టమ్ ఎందుకు అక్కడ? 3 వ్యవస్థ ఎందుకు అక్కడ పరిపాలనకి? సో అందుకే వెళ్ళి ఆటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అని ఒక కౌన్సిల్ ఉంటుంది. జనరల్ గా దీని టర్మ్ కూడా మీకు 5 years ఉంటుంది. ఇది జరగాలంటే ఇగో మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నా ఈ 6th షెడ్యూల్, ఇగో 1, 2, 3, 4, 5 ఇగో ఈ 6th షెడ్యూల్ ని అమెండ్ చేసి భారత ప్రభుత్వం ఇట్టి హోదాను ఇలాంటి ఏటీఎం రాష్ట్రాలకి కల్పించడం జరిగింది. మరి దీన్ని ఎవరు ఏర్పరుస్తారు సార్? ఓకేనా? ఎవరు ఏర్పరుస్తారు అంటే గవర్నర్ ఏర్పరుస్తారు. గవర్నర్ దీన్ని డిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఇది జనరల్గా ఎలా ఏర్పడుతుందంటే ఓటింగ్ సిస్టమ్ ద్వారా ఏర్పడుతుంది. ఇది ఏ ఆర్టికల్లో ఉంది సార్? ఆర్టికల్ 244లో ఇది ఉంది మిత్రమా. అయితే ఇట్టి ఏడీసీ
అటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ కి నిధులు ఎవరిస్తారు? ఆ ఆర్టికల్ వచ్చేసి దట్ ఈస్ ఆర్టికల్ 275 ప్రకారంగా ఇట్టి వాటికి నిధులు అంటే ఫండింగ్ అలొకేషన్స్ జరుగుతుంది. ఓకేనా? నెంబర్ 1 పాయింట్ నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దీనికి సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే రేపు పొద్దున అడిగితే దట్ ఈస్ ఆర్టికల్ 244. నెంబర్ టూ దీనికి ఫండ్స్ ఎవరు ఇస్తారంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 275 ప్రకారంగా ఫినాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వీటికి అలొకేషన్ జరపడం జరుగుతుంది. అయితే ఎందుకు సార్ ఇప్పుడు మనం న్యూస్ లో దీని గురించి మాట్లాడుకుంటున్నాం? బికాస్ ఆఫ్ ఇక్కడ చదవండి, రీసెంట్లీ ద మేఘాలయ స్టేట్ గవర్నమెంట్ ఎక్స్టెండెడ్ ద టర్మ్ ఆఫ్ ద గారో హిల్స్ ఆటోనామస్ డిస్ట్రిక్ట్స్ పీరియడ్ ఆఫ్ ది 6 months. ఇప్పుడు మేఘాలయ ప్రభుత్వం ఒక 6 నెలలు ఈ గారో హిల్స్ కి సంబంధించిన ఆ అటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ యొక్క టర్మ్ ని పెంచింది. అర్థమవుతుందా నేను ఏమాడుతున్నాం? మరి గారో అంటే ఏంటి సార్ అంటే జనరల్ గా మనకి మేఘాలయ ఒక కేక్ ప్యాడ్ లా ఉంటుందండి. ఇట్లా కేక్ ప్యాడ్ లా ఉంటుంది మేఘాలయ. మీద అస్సాం ఉంటుంది. ఓకేనా? ఈ కిందికి పోతే మనకి త్రిపుర ఉంటుంది. ఇక్కడ పోతే మిజోరం, మణిపూర్ అవి కనిపిస్తాయి. ఇగో ఈ మేఘాలయ మనకి ఎట్లా ఉంటుంది అంటే 3 parts సెగ్రిగేట్ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ పార్ట్ పేరేంటి? దట్ ఈస్ గారో. నెక్స్ట్ పార్ట్ పేరేంటి? దట్ ఈస్ కాశీ. నెక్స్ట్ పార్ట్ పేరేంటి? దట్ ఈస్ జయంతియా. ఇలా మనకి సెటిల్ అయిపోతుంది. ఇక్కడ మనం మాట్లాడకుండా ఈ గారోకి సంబంధించిన ఆ అటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఇప్పుడు ఎక్స్టెండ్ చేయడం జరిగింది మరొక 6 నెలలు. ఓకేనా? సో ఇక్కడ అదే మాట్లాడుకుంటున్నాం. ఇది వచ్చేసి మనకి 6వ షెడ్యూల్ ఆఫ్ ది ఇండియన్ పాలిటీలో మనకు కనపడ. మరి స్కెడ్యూల్స్ అంటే ఏంటి సార్? స్కెడ్యూల్స్ అంటే ఏంటంటే పార్ట్స్ లో ఆర్టికల్స్ లో రాయని అదనపు సమాచారాన్ని. ఓకేనా? సో స్కెడ్యూల్స్ అంటే ఏంటంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ అపెండిక్స్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. చాలా మందికి తెలియదు అసలు ఏమో స్కెడ్యూల్స్ ఉన్నాయి రైట్ అంటారు. సో అపెండిక్సెస్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, అదనపు సమాచారం. ఓకేనా? అదనపు సమాచారాన్ని మనం దీంట్లో రాయడం జరుగుతుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎస్ నెక్స్ట్. సో దీని ప్రకారంగా మనం మొత్తంగా ఎన్ని ఏర్పరిచినామంటే 10 ట్రైబల్ ఏరియాస్ లో, అదే అస్సాంలో 3, మేఘాలయలో 3, త్రిపురలో 1, మిజోరంలో ఏటీఎం రాష్ట్రాలు వచ్చినాయి మీకు. ఏటీఎం రాష్ట్రాలు ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే ఎట్లా చెప్తా, మేఘనా అని మీ ఫ్రెండ్ ఉంది అనుకోండి, మేఘనా ఏటీఎం అని గుర్తుపెట్టుకోరు. ఇప్పుడు ఇంకా మంచిగా ఉంటుంది కదా. మేఘనా ఏటీఎం అని గుర్తుపెట్టుకోండి. మేఘనాకి ఏటీఎం ఉంది. సో నీ ఫ్రెండ్ మేఘనా బెస్ట్ ఫ్రెండ్ ఏటీఎం దే అయితే అంటావు కదా. మేఘనా ఏటీఎం అని గుర్తుపెట్టుకోండి. మేఘనా అంటే మేఘాలయ, అస్సాము, త్రిపుర, మిజోరం. మళ్ళీ మణిపూర్ అని గుర్తుపెట్టుకోకండి. ఓకేనా? మరి చెప్తున్నా. ఓకేనా? మణిపూర్ కాదు, అస్సలు మణిపూర్ కాదు, మిజోరం. మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు రేపు పొద్దున. అరే అంత ఎందుకండి. ఇప్పుడు చూడండి, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. ఇవేనా? ఇంకేం కావాలి మీకు? అస్సాం ఇట్లా ఉంటుంది కదా అస్సాం మీకు. ఇట్లా ఇది అస్సాము, ఇది మేఘాలయ, ఇది త్రిపుర, ఇది మిజోరం. అయిపోయింది. ఇటు మణిపూర్ ఉంటుంది, ఇటు చూసుకుంటే నాగాలాండ్ ఉంటుంది, ఇటు చూసుకుంటే అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది. ఇవి కాదు ఓన్లీ ఇవి మాత్రమే. ఓకేనా? ఇక్కడ మీకు అస్సాంలో చూసుకుంటే మీకు మూడు ఉంటాయి మనకి. బోడో, కార్బీ ఆంగ్లాంగ్, నార్త్ కచార్ ఉంటుంది. మనం నార్త్ కచార్ వేరే గా మాట్లాడుకున్నాం. వైబ్రాంట్ విలేజెస్ ప్రోగ్రామ్ phase 2 అక్కడ అమిత్ షా లాంచ్ చేయడం జరిగింది. మరి వైబ్రాంట్ విలేజ్ ప్రోగ్రామ్ నేను మళ్ళీ చెప్పాను, అప్పుడు నేను డిస్కస్ చేసిన. ఓకేనా? మరి మేఘాలయలో మొత్తం 3 ఉంటాయి, త్రిపురలో 1 ఉంటుంది, మిజోరంలో 3 ఉంటాయి. ఈచ్ ఆఫ్ దిస్ ట్రైబల్ ఏరియాస్ కాన్స్టిట్యూట్ యాజ్ ద ఆటోనామస్ డిస్ట్రిక్ట్, విచ్ మీన్స్ ఈచ్ ఆటోనామస్ డిస్ట్రిక్ట్ హ్యాస్ ఆటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్. ప్రతి దగ్గర కూడా ఒక ఆటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఉంటుంది. సరే ఉందండి. ఈ ఆటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ లో మొత్తం ఎంతమంది ఉంటారు అంటే 30 మంది ఉంటారు. కానీ ఎక్సెప్ట్, ఓకేనా, ఇది కాకుండా ఒక మినహాయింపు ఉంది. ఆ మినహాయింపు ఏంటంటే మరి బోడోల్యాండ్ లో కూడా ఒక ఆటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ ఉంది. దీంట్లో ఎంతమంది ఉంటారు తెలుసా? 46 మంది ఉంటారు. ఇది ఒకటి ఎగ్జామ్షన్ కేసు ఇది. ఓకేనా? నేను దీని గురించి మాట్లాడా. ఈ 10 కాకుండా మిగతా 9 మాత్రం ఖచ్చితంగా ప్రతి ఆటోనామస్ డిస్ట్రిక్ట్ లో 30 మంది ఉంటారు. 30 మెంబర్స్ ఫిక్స్. మరి ఆ 30 మెంబర్స్ ఎన్ని సంవత్సరాలకి? సేమ్ మన దగ్గర ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంత ఉంటారో అట్లా 5 years వాళ్ళు ఉంటారు. ఓకేనా? మరి అవుట్ ఆఫ్ 30, ఈ మొత్తం 30లో 4 సదరు రాష్ట్ర యొక్క గవర్నర్ చేత నామినేట్ చేయబడతారు. ఓకేనా? సో ద 4 are the nominated by the governor and the remaining 26 are elected on the adult franchise. అంటే అందరికి ఉన్న వయోజన ఓటు హక్కు ప్రకారంగా మిగతా ఉన్న ఆ 26 మంది ఎన్నిక ద్వారా ఎన్నుకోబడతారు. ఆ 4 మాత్రం గవర్నర్ చేత నామినేట్ చేయబడతారు. గుర్తుపెట్టుకోండి మిత్రమా. అసలు ఈ టాపిక్ మీకు పాలిటీలో చాలా మంది మ్యాక్సిమం వదిలేస్తారు ఈ టాపిక్ గురించి. ఇక్కడ కరెంట్ అఫైర్స్ లో వచ్చింది. మన కరెంట్ అఫైర్స్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే రీజన్ ఇదే. నువ్వు ఏదైతే మర్చిపోతావో నేను అదే గుర్తు చేస్తా. నువ్వు ఏదైతే ఎగ్జామ్ లో ఇది వద్దు అని నువ్వు అనుకుంటావో నేను నీకు దాన్ని గుర్తు చేసి ఇది ఎగ్జామ్స్ లో వస్తుందని చెప్తా. లాస్ట్ టైం ఇలా జరిగింది. ఎన్నిసార్లు చెప్పిన సార్ అది ఎందుకు వస్తుంది అని నన్నే తిరిగి క్వశ్చన్ చేశారు. అవే ఎగ్జామ్స్ లో వచ్చినాయి. గుర్తుపెట్టుకో మిత్రమా, నీ మంచి కోసం మాత్రం చెప్తున్నా. దేన్ని కూడా ఇక్కడ వదిలేయకు.
ఇక్కడ నేను ఒక టాపిక్ గురించి మరీ స్ట్రెస్ చేసి చెప్పానంటే గుర్తుపెట్టుకో, దిస్ కంప్లీట్లీ బిలాంగింగ్ టు ద ఇండియన్ పాలిటీ. ఇది నేను కొత్తగా చెప్పేది ఏం కాదు. ఒక కరెంట్ పేపర్ నాకు వచ్చింది, సబ్జెక్ట్ రిలేటెడ్ నేను నీతో మాట్లాడుతున్నా, దట్స్ ఇట్. ఓకేనా? ఎగ్జామ్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ప్రిపేర్ అవ్వండి మంచిగా. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ మీ పాలిటీ బుక్కి వెళ్ళి దీని గురించి చూడండి. నువ్వు గ్రూప్ 2 అయితే హై లెవెల్ నేర్చుకో, నువ్వు నార్మల్ పర్సన్ అయితే లో లెవెల్ నేర్చుకో. అలానే లో లెవెల్ ఇక్కడ నేను ఏం చెప్పినో ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ టెన్యూర్ ఆఫ్ ది ఆటోనమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్, వీళ్ళకి ఎంత? మనకి 5 years ఉంటుంది. ఓకేనా? సో ద డేట్ ఆఫ్ దేర్ కాన్స్టిట్యూషన్. ఓకేనా? ద డేట్ ఆఫ్ దేర్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఏంటంటే మీరు ఈ రోజు ఎన్నికేర్రు. ఓకే, ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నిక జరిగింది, ఎన్నిక ఏ రోజు జరిగింది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు January 1st. ఈ రోజు ఎన్నికల్లో మీరు గెలిచిర్రు, ఎన్నికల్లో మీరు గెలిచారు. ఓకేనా? మీరు ఓన్, కానీ మీరు ఇంకా కాన్స్టిట్యూట్ కాలేదు, అంటే ప్రమాణ స్వీకారం లాంటివి జరగలేదు. ఇక్కడ నుంచి 5 సంవత్సరాలు కాదు, మీరు ఏ రోజైతే కాన్స్టిట్యూట్ ఆ ఓటు తీసుకుంటారో గప్పటి నుంచి మీరు 5 years అని లెక్క. సరే బాగా గిది అడుగుతారా? అడిగారు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న మైన్యూట్ ఇష్యూస్ సరే పొద్దున మీ ప్రాణాలు తీస్తాయి. ఎగ్జామ్స్ లో ఆ ఒక్క మార్క్ విలువ ఆ ఓడిపోయిన అడగని చెప్తారు. ఓకే, ఎస్. మరి ఆటోనమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ గురించి కొంచెం చూద్దాం. ఇదేంటంటే సో ఇట్ మేక్స్ లాస్ ఆన్ ద ల్యాండ్, భూమి మీద చేస్తుంది. మేనేజ్మెంట్ ఆఫ్ ద ఫారెస్ట్లు, అడవుల మీద చేస్తుంది. ఎక్సెప్ట్ ద రిజర్వ్ ఫారెస్ట్, సో రిజర్వ్ ఫారెస్ట్ తప్ప మిగతా అన్ని అడవుల మీద చేస్తుంది. అండ్ అపాయింట్మెంట్ ఆఫ్ ద ట్రెడిషనల్ చీఫ్స్ అండ్ ద హెడ్ మ్యాన్, మిగతా వాళ్ళని ఇక్కడ రిక్రూట్ చేసుకుంటుంది. ద రూల్స్ ఆఫ్ ద రెగ్యులేటింగ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద ప్రాపర్టీ, మరి ప్రాపర్టీకి ఎవరు వారసత్వం ఉండాలి విషయాలు చెప్తుంది. మ్యారేజ్ చూసుకుంటుంది, డైవర్స్ చూసుకుంటుంది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద విలేజ్ కోర్ట్స్ చూసుకుంటుంది. సో ఇట్ కెన్ ఎస్టాబ్లిష్ ద కన్సెప్ట్ ఆఫ్ ద మేనేజ్ ప్రైమరీ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. డిస్పెన్సరీస్ అంటే మనకి మందులు, మెడికల్ షాప్స్ ఇది చేస్తుంది. మార్కెట్లు చూసుకుంటుంది. ఫెర్రీస్ చూసుకుంటుంది. ఫిషరీ చూసుకుంటుంది. రూట్స్ చూసుకుంటుంది. ఇట్లా కావాల్సిన ఈ జిల్లా కావాల్సిన మొత్తం కూడా విలేజ్ లో పెడతారు. అందుకే ఆటోనామస్ డిస్ట్రిక్ట్, స్వతంత్ర ప్రతిపత్తి గల జిల్లా కౌన్సిల్, జిల్లా మండలి అంటున్నాం మనం. ఇట్ కెన్ ఆల్సో మేక్ ద రెగ్యులేషన్స్ ఫర్ ద కంట్రోల్ ఆఫ్ ది మనీ లెండింగ్. మరి మనీ లెండింగ్ ఎట్లా జరగాలో చెప్తుంది. ట్రేడింగ్ బై ద నాన్ ట్రైబల్స్, మనం అంటే మనలాంటి వెళ్ళి ట్రేడింగ్ చేస్తే మనకి పాస్లు ఇవ్వడం, లైసెన్స్ ఇవ్వడం అన్ని మొత్తం వాళ్ళు చూసుకుంటారు. సో బట్ సచ్ రెగ్యులేషన్స్ రిక్వైర్ అసెంట్ ఆఫ్ ది గవర్నర్. ఇక్కడ మీరు ఏమైనా చూసుకోండి, ఏమైనా చేయండి, కానీ అట్టి విషయాలకు అక్కడున్న గవర్నర్ సమ్మతి మాత్రం ఖచ్చితంగా కావాలి. ఆ గవర్నర్ సమ్మతి లేని మీరు ఒక్క పని కూడా ఇక్కడ ముందుకు చేయాలి. అంటే ఈ ఆటోనమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ వాళ్ళు మోర్ పవర్ఫుల్, కానీ ఆ గవర్నర్ సమ్మతి లేని ఇవేం కూడా జరగవు అన్నట్లుగా. సో రెవెన్యూ ఆఫ్ ది ఆటోనమస్, మరి దీనికి డబ్బులు ఎక్కువ నుంచి వస్తాయి. ఓకేనా? సో ట్యాక్సెస్, ప్రొఫెషన్స్, సో ట్యాక్స్ చూసుకుంటుంది, ట్రేడ్స్ చూసుకుంటుంది, కాలింగ్స్, ఎంప్లాయ్మెంట్, ట్యాక్సెస్ ఆఫ్ ది యానిమల్స్, వెహికల్స్, బోట్స్, ఇవన్నీ మీద ట్యాక్స్ వేస్తుంది. ఓకేనా? ట్యాక్స్ ఆన్ ద ఎంట్రీ ఆఫ్ ద గూడ్స్ ఇంటూ ద మార్కెట్ అండ్ సేల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇల్లు అక్కడ అమ్మినాం అనుకోండి, మన మీద కూడా వాళ్ళు తీసుకుంటారు. ఇట్లా వాళ్ళకి మొత్తం కూడా ఇట్లా రావడం జరుగుతుంది. ఓకేనా? వీటితోటి ఆ పైన మొత్తం కూడా వీళ్ళు మెయింటెనెన్స్ చేయడం జరుగుతుంది. సరే, ఇప్పుడు మన టాపిక్ ఏంటి? మేఘాలయ కదా. సో మేఘాలయ గురించి వచ్చింది కాబట్టి దీని క్యాపిటల్ షిల్లాంగ్. మొత్తం 12 జిల్లాలు ఉంటాయి, ఇది అవసరం లేదు. ఇక్కడ గవర్నర్ చూసుకుంటే మనకి విజయశంకర్ ఉన్నాడు. ఓకేనా? సో కాన్రాడ్ సంగ్మా, ఇతను మనకి నేషనల్ పీపుల్స్ పార్టీ ఒక పార్టీ ఉంటుంది, దానికి సంబంధించిన పర్సన్. ఇది యూనిక్ ఏమరా అంటే ఓన్లీ ఎమ్మెల్యే సిస్టమ్ మాత్రమే ఇక్కడ ఉంది. ఇక్కడ మొత్తం 60 ఎమ్మెల్యేలు, 2 లోక్సభ ఎంపీ సీట్లు, ఒక రాజ్యసభ ఎంపీ సీట్ మనకు కనబడుతుంది. సో మేఘాలయ కంటే ఒక సెపరేట్ గా హైకోర్టు ఉంది. అండ్ మేఘాలయ గురించి మనం వెరీ రీసెంట్ గా మాట్లాడుకున్నాం. ఎప్పుడు మనం మాట్లాడుకున్నాం? లివింగ్ రూట్ బిట్స్ అని ఒకటి మనం మాట్లాడుకున్నాం. లివింగ్ రూట్ బ్రిడ్జెస్ ఎందుకు మనం మాట్లాడుకున్నాం అంటే, ఇట్లా మనకి నదులు ఉంటాయి, ఈ నదుల మధ్యలో చెట్లే ఇట్లా మనకి రూట్ బ్రిడ్జెస్ లెక్క ఏర్పరుస్తాయి. వీటిని వెరీ రీసెంట్ గా యునెస్కో టెంటేటివ్ లిస్ట్ లో పెట్టిన, అంటే తాత్కాలిక జాబితా యునెస్కో కూడా ఉంటుందండి. ఈ తాత్కాలిక జాబితాలో వెరీ రీసెంట్ గా అంటే 2025లో మనకి కొన్ని ప్రపోజల్స్ వచ్చినాయి. ఆ ప్రపోజల్స్ ప్రకారంగా ఒకటి సారనాథ్ ని మనం దాంట్లో జాయిన్ చేసినాం. అదే విధంగా ఈ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అండ్ వెరీ రీసెంట్ కరెంట్ అఫైర్లో కూడా దీని గురించి చెప్పడం జరిగింది. ఓకేనా? ఇది దీనికి సంబంధించిన డీటెయిల్డ్ రివ్యూ. ఓకే.